మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో మరింత వేగవంతంగా ఏ రోజుకా రోజు వార్తా ప్రసారాలు. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లష్కర్ ప్రాంతానికి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. బీసీ రిజర్వేషన్ పై శనివారం చేపట్టిన బంద్ విజయవంతం చేయాలని కోరుతూ లష్కర్ ప్రాంతానికి చెందిన ఆల్ పార్టీ బీసీ నాయకులు జేఏసీగా ఏర్పడ్డారు. రేపు ఉదయం జేబీఎస్ బస్టాండ్ వద్ద జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పాటు సంపూర్ణంగా బంద్కు మద్దతు ప్రకటించాలని పిలుపునిచ్చారు. మాకు అన్యాయం జరుగుతుంది అంటున్న బీసీ నాయకులు ఇది అంతం కాదు, ఇది ఆరంభమని తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణలో ఉన్న బీసీలందరూ ముద్ర నిద్రలు ఇవ్వాలి. ఇప్పటికైనా మనము పల్లకీని మోసేవాళ్ళం కాదు, పల్లకీలో కూర్చునే అర్హత మనం తెచ్చుకోవాలి. మరి రేపు భారీ ఎత్తున ఈ యొక్క బంద్ని నిర్వహించి మరి బీసీలు అనేది ఏంది అనేది తెలంగాణలో చూపిస్తామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటాం. జేఏసీ బంద్కు మీరందరూ సపోర్ట్ చేయాలనేసి మీ అందరిని కోరుతూ ఈ బులెటిన్ సమర్పిస్తున్న వారు షాహీ నవాబ్స్ కిచెన్స్. మా బ్రాంచ్లు వెస్ట్ మారడపల్లి, వారాసిగూడ, అశోక్ నగర్, బాలాజీ నగర్, అమీర్పేట్. 100 రూపాయలకే తినేవారికి తిన్నంత బిర్యానీ. ఇక ఆలస్యం ఎందుకు? బల్క్ ఆర్డర్ కొరకు సంప్రదించండి 8008008872. 50% బీసీలు ఉంటే సరైన రిజర్వేషన్ లేక బీసీలకు అన్యాయం జరుగుతుందని బీసీ నాయకులు ఆరోపిస్తున్నారు. పార్టీలకు అతీతంగా బీసీలంతా జేఏసీగా ఏర్పడి తమ డిమాండ్ తెలిపేలా బంద్ను విజయవంతం చేయాలని కంటోన్మెంట్ ఆల్ పార్టీ బీసీ జేఏసీ నాయకుడు పిట్ల నాగేష్ పిలుపునిచ్చారు. జై బీసీ, జై బీసీ. ఈరోజు మన బీసీ జేఏసీ తరఫున బీసీల ఆత్మగౌరవం గురించి మేము ఏదైతే మొన్న జరిగిన కులగణనలో కూడా మీరు చూసినారు, దగ్గర 50% కన్నా ఎక్కువ జనాభా బీసీలమే ఉన్నాం. కానీ అధికారంలో మా బీసీలకు అవకాశం వస్తలేదు. ఎందుచేత అంటే రిజర్వేషన్ లేక. దాన్ని పురస్కరించుకొని మొన్న మన అధికార పార్టీ మన జియో నంబర్ 9 అనేది రిలీజ్ చేసింది 42% కింద. కానీ దానికి కరెక్ట్గా చూడకుండా మన హైకోర్టులో కూడా స్టే రావడం జరిగింది. దాన్ని మళ్ళీ సుప్రీంకోర్టు కూడా వెళ్తే కూడా సుప్రీంకోర్టులో కూడా స్టే రావడం జరిగింది. ఇప్పుడు పార్టీలకు అతీతంగా మేమందరం బీసీలందరం జేఏసీగా ఫామ్ అయ్యి ఇప్పుడు రేపు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా బంద్ని పిలిపియడం జరిగింది. ఈ బంద్ మొత్తం యావత్ తెలంగాణలో ఉన్న అన్ని కులాలు, అన్ని సంఘాలు, అన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అందరూ కూడా మద్దతు ప్రకటిస్తున్నారు. దాంతోపాటు అన్ని పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం, అన్ని పార్టీ, బీఆర్ఎస్ అన్ని పార్టీలు మద్దతిస్తున్నది. కావున ఈ బంద్ని ఎలా అయితే మన తెలంగాణ ఉద్యమం జరిగిందో దానికన్నా భారీ ఎత్తున మా బీసీలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ రిజర్వేషన్ అమలు అయ్యేదాకా నిరూపియాలంటే రేపు మొత్తం యావత్ స్వతంత్రంగా అన్ని స్కూళ్ళు, కాలేజీలు, మన షాప్స్ మీరంతా మీరే బంద్ చేసి మాకు బీసీలందరికీ మద్దతు తెలపాలని మేము కోరుతున్నాం. మారేడుపల్లి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ వద్ద ఆల్ పార్టీ బీసీ నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీ నుండి కార్పొరేటర్ కొంతం దీపిక నరేష్, పిట్ల నగేష్, టోపీ శంకర్, బానుక మల్లికార్జున్, బిఎన్ శ్రీనివాసచారి, రాజ్ గోపాల్, టీఆర్ఎస్ పార్టీ నుండి టిఎన్ శ్రీనివాస్, మాజీ కోఆప్షన్ సభ్యుడు నరసింహ ముదిరాజ్, నారాయణతో పాటు టీడీపీ నుండి సీనియర్ నాయకుడు గౌరీ శంకర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నుండి నగేష్ యాదవ్ తదితరులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఆల్ పార్టీ బీసీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బంద్ను విజయవంతం చేయాలని కోరారు. శనివారం జరిగే బంద్లో కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున బీసీ నాయకులు తరలివచ్చి బంద్ విజయవంతం చేయాలని టిఎన్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మరి రేపు తెలంగాణ బీసీ సంఘాలు ఏదైతే బంద్కు నిర్ణయించిందో మరి దానికి అందరూ కూడా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా సహకరించి మరి వారంతా వారు స్వతహాగా మరి దుకాణాలు కానివ్వండి, స్కూళ్ళు కానివ్వండి, కాలేజీలు కానివ్వండి, అదేవిధంగా మేమందరం కూడా ఈరోజు కంటోన్మెంట్ జేఏసీ ఆధ్వర్యంలో మరి మార్నింగ్ జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర మరి 6 గంటలకు అందరూ కూడా సమావేశమై అక్కడి నుంచే బంద్ పాటించడం జరుగుతుందని చెప్పి ఈరోజు మేమందరం కూర్చున్నటువంటి జేఏసీ నాయకులు అందరూ కూడా తెలియజేసుకుంటాము. మరి ఎందుకంటే బీసీలకు బాగా అన్యాయం జరుగుతుంది కాబట్టి మరి రేపు భారీ ఎత్తున ఈ యొక్క బంద్ని నిర్వహించి
మరి బీసీలు అనేది ఏంది అనేది తెలంగాణలో చూపిస్తామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాం. బీసీ రిజర్వేషన్ అమలయ్యే వరకు కలిసికట్టుగా బీసీలు పోరాటం చేయాలని కాంగ్రెస్ నాయకుడు ఆర్డి నగేష్ యాదవ్ పిలుపునిచ్చారు. బీసీలది రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటుందని, బీసీలకు అన్యాయం జరుగుతూనే వస్తుందని, బీసీలకు అన్యాయం జరుగుతుందంటూ ఆర్డి నగేష్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు బీసీ ఐక్యత అందరూ ఇక్కడ ఫామ్ చేసి బీసీ జేఏసీ పెట్టి మరి ప్రభుత్వానికి అందరికీ తెలియపరిచేది ఏమనగా మనం బీసీ ఏం తక్కువ కాదు, బీసీలు 50% ఉన్నాం మేము. మరి ఎందుకు మాకే అన్యాయం చేయాలనుకుంటున్నారు మీరు అందరు కలిసి? మరి బీసీకి రిజర్వేషన్ కల్పిస్తే చాలా బాగుంటుంది. బీసీలు లేనిది ఎవరు లేరు. లెక్క ప్రకారం చూసి బీసీలు ఉన్న ఓట్లతోనే అందరూ కూడా ఓట్లు వేయించుకొని వాళ్ళకి పదవులు తెచ్చుకుంటున్నారు. కానీ బీసీలు ఎవరు కాంతలేరు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి బీసీ రిజర్వేషన్ కావాలని చెప్పి మేమందరూ కూడా ఐకమత్యంగా పోరాటం చేస్తాం. బీసీల ఐక్యతను ప్రజల్లోకి తీసుకెళ్లేలా బీసీ నాయకులంతా ఒక్కటై పార్టీలకు అతీతంగా పోరాటం చేసి బీసీ రిజర్వేషన్ సాధించుకోవాలని కొంతం దీపికా నరేష్ అన్నారు. శనివారం నిర్వహించే బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ పిలుపునిచ్చారు. ఈరోజు ప్రెస్ మీట్కి వచ్చిన బీసీ నాయకులకు అందరికీ నమస్కారాలు. పార్టీలకు అతీతంగా ఈరోజు అందరము ఇక్కడ సమావేశం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదే ఐక్యత ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే మేము ఈరోజు ఈ సమావేశం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. రేపు జేఏసీ బీసీ ఇచ్చిన బంద్ కాల్ని అందరూ కూడా సక్సెస్ఫుల్గా చేయాలి. ఒకటే విన్నపము, తెలంగాణలో ఉన్న బీసీలందరూ మొద్దు నిద్రలు ఇవ్వాలి. ఇప్పటికైనా మనము పల్లకీని మోసేవాళ్ళం కాదు, పల్లకీలో కూర్చునే అర్హత మనం తెచ్చుకోవాలి. మనం పల్లకీలో మోసి అగ్రనాయకులని కూర్చోబెడుతున్నాము, కులాలను కూర్చోబెడుతున్నాము. అట్లా కాకుండా మనము అందరం ఏకతాటి మీదకి వచ్చి మన నాయకులని పైన చూడాలి. ఇది కేవలము పొలిటికల్ పార్టీస్లోనే కాదు, పిల్లల చదువుల విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, ఈ రాజకీయాలనే బీసీల రిజర్వేషన్స్ అనడం లేదు. ప్రతి ఒక్క విషయంలో కూడా బీసీ కులాలు చాలా వెనుకబడి ఉన్నాయి. వాళ్ళందరికీ ముందుకు రావాలంటే, వాళ్ళు గ్రో కావాలంటే మన కులాలు అందరము ఒక తాటి మీదకి వచ్చి రేపటి ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేయాల్సిందిగా అందరికీ మనవి. లష్కర్ ప్రాంతంలో బంద్ కార్యక్రమాల్లో బీసీ టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నట్లు సీనియర్ నాయకుడు గౌరీశంకర్ వెల్లడించారు. రాజకీయంగా బీసీలకు అన్ని పార్టీలు అన్యాయం జరుగుతూనే ఉందని గౌరీశంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. రేపు జరిగే బంద్ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొని బీసీ డిమాండ్లను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని వారు కోరారు. కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి మొండా మార్కెట్ డివిజన్, అదేవిధంగా కంటోన్మెంట్ 8 వార్డులు అందరూ కూడా జేఏసీగా ఏర్పాటు చేసి పార్టీలకు అతీతంగా, మరియు ఎందుకంటే మన బీసీలు సుమారు ఇంచుమించు మనకు తెలిసిన ప్రకారం 70% ఉన్నారని చాలామంది మేధావులు చెప్తారు. కానీ దాన్ని అనుగదొక్కేసి మనకు కేవలం 42% ఇస్తా అని కూడా, అట్లా కూడా మనము మన యొక్క కులము అనేది బీసీ కులం అనేది ఎదగాలని మనం ఎన్నో ఏళ్ళ నుంచి మనం ప్రయత్నం చేస్తున్నాం. కనీసం 40-50 ఏళ్ళ నుంచి ప్రయత్నం చేస్తుంటే కూడా మనల్ని పైకి రానియకుండా అగ్రకుల వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి కనీసం మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో మాకు బీసీ నాయకుడు ఎంపీ అయ్యిండు. మేము అనుకున్న మరి బీసీ నాయకుడు ఒక జాతీయ పార్టీ నుంచి బీసీ నుంచి మన యొక్క తెలంగాణకు అధ్యక్షుడు అవుతుండని సంతోషపడ్డాం. మేము అంత త్వరలో 2 రోజులలో దాన్ని ఏ విధంగా చేసిరో పెద్ద నాయకులు ఇప్పటి కూడా మీరు ఆలోచించుకోవాలి మనం అందరం. ఎందుకంటే మనకు బీసీలను ఎక్కువ ఉన్నాం. మన బీసీ అధ్యక్షుడు అనేది ఇవ్వవలసిందే ఇక్కడ, కానీ ఇవ్వలేకపోయారు పరిస్థితి. మళ్ళీ అది ఏ విధంగా ఎవరెవరు కలిసి చేసిర్రో అది వాళ్ళకే విజ్ఞప్తికి వదిలిపెట్టేస్తున్నాం. ఇప్పటికైనా కూడా రేపు జరగబోయే బంద్ పిలుపుకు ఇప్పుడే మేము ఇందిరా పార్క్ దగ్గర మా సిటీ పార్టీ ఆఫీస్లో ప్రోగ్రాం పెట్టుకు అరవింద్ కుమార్. బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపుతో నాయకులంతా ఏకతాటిపైకి వచ్చి పోరాటానికి సిద్ధమవడం హర్షణీయమని సీనియర్ నాయకుడు బాణుక మల్లికార్జున్ అన్నారు. బీసీ రిజర్వేషన్ అమలు అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని, అంతం కాదు ఆరంభమని బాణుక నర్మద మల్లికార్జున్ హెచ్చరించారు. బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ధర్నా పిలుపుకు పెద్ద ఎత్తున మన బీసీ కులానికి సంబంధించిన అన్ని కులాలకు సంబంధించిన 100 చిల్లర ఉన్నటువంటి కులాలందరూ కూడా ప్రతి ఒక్క కులం వాళ్ళు పేరున అందరూ హాజరు కావాలి. దయచేసి మేము ఏ కులాన్ని కించపరచడం కాదు, మాకు జరిగిన అన్యాయాన్ని మేము ప్రజలకు కానీ అదేవిధంగా ప్రభుత్వాలకు కానీ తెలియజేసేందుకు మేము ఈరోజు పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున
రేపు ఇది జరిగే వరకు పోరాడతాం. రేపు ఒకటే రోజు బంద్ కాదు, మాకు న్యాయం జరిగే వరకు పోరాడతాం. గతంలో వేరే వేరే కులాలు ఎన్నో సంవత్సరాలు పోరాటం చేసింది. ఇది అంతం కాదు, ఇది ఆరంభమని తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం జరగబోయే బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే లక్ష్యంగా బీసీ నాయకులు ఏకతాటిపైకి వచ్చారు. బీసీలకు జరుగుతున్న అన్యాయంపై పోరాటానికి సిద్ధమై తమ డిమాండ్ను తెలియజేసేలా ముందుకు సాగుతున్నారు. రేపు జరగబోయే బంద్ కార్యక్రమాల్లో లష్కర్ ప్రాంతం నుండి పెద్ద ఎత్తున నాయకులు పాల్గొని విజయవంతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో మరింత వేగవంతంగా ఏ రోజుకా రోజు వార్తా ప్రసారాలు. సికింద్రాబాద్, సనత్ నగర్, కంటోన్మెంట్ ప్రాంతాల్లో జరిగే వార్తలను ఎప్పటికప్పుడు వీక్షించండి. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.